నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురం కలెక్టరేట్ లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఖరీఫ్ సీజన్ లో సాగునీటిని సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశం. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే రాయలసీమలో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుంది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ధ్వజం. తల్లికి వందనం స్కీములో కోతలపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. టూరిజం డెవలప్మెంట్ పాలసీ పేరుతో బీచ్ సాక్స్ విధానానికి గత వైసీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శలు. 70 ఏళ్ల చరిత్రలో ఖరీఫ్ సీజన్ మొదలై 50 రోజులైనా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారని, సూపర్ ఎల్ నీనో కారణంగా సీలేరు నుంచి విద్యుత్పత్తిని నిలిపివేసి సాగునీటిని సరఫరా చేస్తున్నామని, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని సాగునీరు అందించాలన్న సీఎం చంద్రబాబు సూచనతో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు సాగునీటి సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. కోనసీమకు చెందిన ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణరావు, దాట్ల బుజ్జిరావు, దేవప్రసాద్ పాల్గొన్నారు. సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇట్లా రోజుకి 15,000, 16,000 క్యూసిక్లు జూలై నెలలో మేము చూడలేదని, 1,02 లక్షల క్యూసిక్ల నీరు జూలై నెలలో గోదావరికి వచ్చి ఉండేదని. ఈరోజు గోదావరి 15,000-16,000 క్యూసిక్లు మాత్రమే రావడంతో మరి ఈవేళ ఆ గోదావరికి మరి పైనుంచి కూడా మనం వాటర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు సీలేరు నుంచి. ఎందుకంటే నిన్న కూడా ఎలక్ట్రిసిటీ ఎవరైతే జెన్కో వాళ్ళ అధికారులు కూడా ఫోన్ చేశారు, సీలేరు నుంచి మీరు ఇప్పుడు వాటర్ తీసుకుంటూ ఉన్నారు, మాకు పవర్ సప్లై కూడా ఇబ్బంది వస్తుందని. అంటే అవసరమైతే కరెంటు ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కోవచ్చు, కానీ నీరు కొనుక్కుందామన్నా దొరకదు, అని చేత తప్పదని చెప్పాం. అంటే ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక్కటే, ప్రతి నీటి బిందువును మనం ఒడిసి బట్టి పొదుపు పాటించి ఆఖరి ఎకరం వరకు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా మన డెల్టాలో ప్రత్యేకించి రైతుకి ఆసరాగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇటు సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్ట్ డెల్టా 14,700 క్యూసిక్లు నీరిస్తూ ఉన్నాం ఈరోజు ధవళేశ్వరం నుంచి. గతంలో కంటే ఎక్కువ నీరిస్తూ ఉన్నాం. అయినా కూడా శివార ప్రాంతాల్లో నీటి ఎదురు వస్తూ ఉంది. ఎందుకంటే 70% కెనాలు, 30% వర్షాలు, ఆ రకంగా డిజైన్ చేశారు ఈ కెనాల్ వ్యవస్థను. దురదృష్టవశాత్తు ఆ 30% రెయిన్ పడకపోవడం వల్ల టోటల్ స్ట్రెస్ అంతా కూడా కెనాల్స్ మీదకి రావడంతో ఈవేళ శివార ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే ఈ సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా స్వయంగా పర్యవేక్షణ చేసి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి శివారు ప్రాంతం వరకు మోటార్ సైకిల్ మీదే కాలువ గట్ల వెంబడి పయనిస్తూ ప్రతి లాకులోనూ కూడా ఉండవలసినటువంటి రీడింగ్ ఎంత, ప్రస్తుత రీడింగ్ ఎంత ఉంది, ఎందుకు రీడింగ్ తగ్గుతున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క రీడింగ్ని మనం నిలబెట్టాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అవగాహన, మరియు అదేవిధంగా అధికారులకు కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ దగ్గర నుంచి, లొల్లలాకల దగ్గర నుంచి కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, మమ్మిడివరం ఇట్లా ఈ లాకులన్నింటినీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పర్యవేక్షణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కూటమి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. 750 కోట్లతో వివిధ ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే రాయలసీమలో
వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుందని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేశారని, ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం 3,800 కోట్లు వెచ్చించిందని విశ్వేశ్వరరెడ్డి ఒప్పుకున్నారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీది పూర్తిగా 2 నాలుకల ధోరణి అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. హంద్రీనీవాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మొన్నటి రోజు హిందూపూర్ నుంచి మడకశిర బ్రాంచ్ కెనాల్కి 750 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. అయితే ఇరిగేషన్ మీద, హంద్రీనీవా మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రాయలసీమ జిల్లా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు 4 జిల్లాల్లో పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనితీరు మెరుగుపడింది. బడ్జెట్ కేటాయించడమే కాకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడింది కూటమి నేతలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉరవకొండ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారు వాస్తవాల్ని మాట్లాడడం జరిగింది. గతం 14-19 నుంచి హంద్రీనీవాకు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి పనులు చేసింది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు కలిపి కేవలం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మనం ఈ అంశాల మీద మాట్లాడడానికి లేదు అని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాయలసీమ అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసి కేవలం రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, రైతుల్లో ఆందోళన కలిగించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉంటే విశ్వేశ్వరరెడ్డి గారి మాటలతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాయలసీమకి సాగునీటి విషయంలో అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు 1,000 కోట్ల రూపాయలు, ఆనాడు తెలుగు గంగ దగ్గర నుంచి ఈరోజు హంద్రీనీవా వరకు అన్ని సాగునీటి ప్రాజెక్టులని శరవేగంగా పనులు పూర్తి చేయడమే కాకుండా చిట్ట చివరి ఉన్నటువంటి చెరువులకు కూడా నీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరొక వైపు పరిశ్రమలు, మరొక వైపు హార్టికల్చరు, ఈ రకంగా అన్ని రకాల సమగ్ర అభివృద్ధి, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈరోజు రాయలసీమ కర్నూలుకి హైకోర్టు బెంచ్కి భూములు కేటాయించడం కానీ, అదేవిధంగా పుట్టపర్తి, మడకశిర లాంటి ప్రాంతాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీలు రావడం కానీ, రాయలసీమలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కానీ, దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు రావడం కానీ, రాయలసీమ అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తొంగలో తొక్కి ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం దాని అమలులో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తూ అర్హులైన ఎస్సీ, బీసీ విద్యార్థులకు అరకొరగా నిధులు విడుదల చేస్తూ మోసగిస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారుల సంఖ్యపై ఉద్దేశపూర్వక మాయాజాలానికి తెరలేపారని విమర్శించిన ఆయన అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని ఎటువంటి కోతలు లేకుండా ఒకే విడతలో వర్తింపజేయాలని, దీనిపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తపన లేదు,
ఎంతసేపు రాజకీయ ఆలోచన, రాజకీయ రద్దు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేస్తారు. సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఎంతమంది వీడియోస్ ద్వారా మీరు ఉన్న లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రీపేమెంట్ కలుపుకుంటే 80 లక్షలు, అది తీసేస్తే 80 లక్షలు. మీరు ఇస్తారన్న 15,000 రూపాయలుతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,02,000 రూపాయలు తగ్గించారు. దేనికి? స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి, వాటికి. గత ప్రభుత్వం కూడా తగ్గించాం. 15,000 చెప్పి 13 ఇచ్చాం. వాస్తవం అది చెప్పాము మేము. స్కూల్ తాలూకా ఇంపార్టెన్స్ కోసం స్కూళ్ళు చాలా నీట్గా తయారు చేయడం ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పాము. మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలు కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు. మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం చూసుకుంటుంది, అన్ని 15,000 రూపాయలు ఇవ్వాలి కదా అన్నారు. కానీ ఇవ్వలే. పోనీ 13,000 మీరు చెప్పారు. పోనీ అవి లెక్కలు చూసుకున్నా 13,000కి ఎంత కావాలి? మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కౌన్సిల్లోను అలాగే అసెంబ్లీలోను 9,648 కోట్లు చూపెట్టారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు? మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లు, 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసింది దేవుడికి ఇప్పుడు వచ్చి కూడా ఎవరికి తెలియదు. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీ రిలీజ్ ఎంత, వాస్తవాలు ఎంత బయటకు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ప్రజలు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాను మీకు. ఈ ప్రభుత్వం ఎంత మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, ప్రజల్ని ఏ విధంగా పగనాలు పెడుతుందో చెప్పడానికి ఈ ప్రశ్న ఇచ్చాడు. పోనీ ఇచ్చిన 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను అసెంబ్లీ అవుతున్నప్పుడు కౌన్సిల్లో చెప్పాను. ఏమని? అయ్యా 13,000 రూపాయలు అన్నారు మీరు, అందరికీ ఇవ్వలేదు మీరు, కొందరికి ఇంకా మీరు 9,000, 8,000 ఇచ్చారు, దయచేసి బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్నాను. అంటే కొంతమంది మంత్రులు ఇచ్చారు నా మీదకి, ఛాలెంజ్ చేస్తున్నాం, పదండి చూపెడతాం. నేను చెప్పాను, ఇది ఛాలెంజ్ చేయడానికి ఇదేమి కుస్తీ పోటీ కాదు, దయచేసి ఆ మాటలు వాడద్దు. వాస్తవంగా సొసైటీలో మీరు ఇస్తుంది ఎంత అనేది తెలుసుకొని మీకు చెప్తున్నాను. ప్రభుత్వం ప్రజలు మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నేను విత్డ్రా అవుతాను, నా మాటల్ని నేను విత్డ్రా ఈ సభకి క్షమాపణ చెప్తానని ఆ రోజు చెప్పాను. ఆ తర్వాత ఇప్పటికి దగ్గర ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పటికి మళ్ళీ రెండో విడత ఇవ్వడానికి తయారవుతున్నారు. ఇవాళ చోటుగా అడుగుతున్నాను, ఇంకా ఆ రోజు చెప్పిన ఏదైతే 8,000, 9,000, 7,600 ఎస్సీలు, బీసీలు ఇవాళ ఉందో ఇప్పటికి కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అది ఎంత నెంబరు, ఎంత అమౌంటు అని నేను చెప్పాను అనుకోండి, అంత కాదు అంటారు. కానీ వాస్తవాలు చెప్పండి. ఇవాళ కూడా మీరు ఇవ్వలే. చెప్పమంటే పేర్లు దోసిస్తాను, ఇచ్చానుకోండి పేర్లు దోస్తాను మీకు ఏంటి, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను మొత్తం దగ్గర 10 జిల్లాల్లో ఉన్న డిఈఓల్ని, ఏపీసీలని, రాష్ట్రంలో అధికారులని ఒక 20 మందితో మాట్లాడాను, ఇచ్చారా అని. అన్ని డిపార్ట్మెంట్లో అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇవ్వలేదండి ఇంకా అని. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఇలాగ 7,000, 8,000, 9,000, 5,000, 6,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పండి. ఏ ఒక్కరైనా సరే చెప్తే నేను అగ్రీ, ఐ యాక్సెప్టెడ్, నేను తలదించుకుంటాను. ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు? నీ అనుభవం ఏమవుతుంది? ఎంతసేపు పబ్లిసిటీ కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ, ఇష్టారాజ్యంగా చేస్తూ, ఇదేనా కార్యక్రమం? భ్రష్టు పట్టించారు ఈ విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో. నాడు నేడు స్కూళ్ళు కట్టించాం. మొదటి విడత, రెండో విడత కలిపి సుమారు 40,000 స్కూల్ వరకు కొన్ని పూర్తి చేస్తాం, కొన్ని అసంపూర్తిగా ఇంకా జరుగుతున్నాయి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాం దానికి. అవి అక్కడే గొంగళేసాం. అవి మొన్న అంటారు ఎవరైనా విరాళాలు ఇస్తే అవి పూర్తి చేస్తారంట ఆ ఊర్లో. ఏంటండి కర్మ? ఇదే ప్రభుత్వం. ఈ దేశంలో రాజ్యాంగంలో విద్య, వైద్యం, సర్వైవల్, వృత్తి, ఇది ఆహారం, ఈ మూడింటికి నిర్బంధం ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అండి. పోయా
అప్పుడు వచ్చి ఇంగ్లీష్ మీడియం పెడితే ఎన్నో మాట్లాడారు ఇంగ్లీష్ మీడియము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.